మీరు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు వచ్చి చాలా బ్లడ్ షుగర్ వచ్చి చాలా వాళ్ళ బాడీలో చాలా ఉందంటే ఈ పవర్ఫుల్ డ్రింక్ వచ్చి మార్నింగ్ మీరు ట్రై చేసేటప్పటికి వచ్చి మీ బ్లడ్ షుగర్ వచ్చి తక్కువ అవుద్ది. ఇది వచ్చి చాలా సైన్స్ వచ్చి బ్యాక్ చేసింది. సో ఏం డ్రింక్ అంటే 1 టీ స్పూన్ మెంతులు ఉండలా దాన్ని వచ్చి ఓవర్ నైట్ సోక్ చేసేసి పొద్దున వచ్చి మీరు తాగండి. సో ఆ టైంలో ఏమవుద్ది అంటే మీ బ్లడ్ షుగర్ వచ్చి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చి కంట్రోల్ చేసేదానికి వచ్చి ఛాన్సెస్ జాస్తి అవుద్ది. ఎందుకంటే మెంతల్ సీడ్స్లో వచ్చి చాలా వచ్చి సోల్యూబుల్ ఫైబర్ ఉంది. అండ్ సెకండ్గా వచ్చి అది డైజెషన్ ప్రాసెస్ నుంచి స్లో చేస్తుంది, మీ కార్బోహైడ్రేట్ డైజెషన్ నుంచి స్లో చేస్తుంది. అండ్ సెకండ్గా వచ్చి మీ బ్లడ్ షుగర్ వచ్చి టక్కున స్పైక్ అవ్వదు, అది వచ్చి కొంచెం స్లోగా స్పైక్ అవుద్ది. అండ్ థర్డ్గా వచ్చి మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చి జాస్తి చేస్తుంది. సో అది వచ్చి రూట్ కాజ్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్. చాలా స్టడీస్ చెప్పుంది ఇలా వచ్చి మన 25% ఆఫ్ ద ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చి ఒక ఫ్యూ వీక్స్లోనే లైక్ 2 to 3 వీక్స్లోనే మీ యూజ్ చేసేటప్పటికి వచ్చి ఈ మెంతుల్ సీడ్స్ తినేటప్పటికి వచ్చి మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చి కంట్రోల్ అవుద్ది. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే మీ బ్లడ్లో వచ్చి ఒక ఫాస్ట్ స్పీడ్ బ్రేకర్ లాగా వర్క్ చేస్తుంది. సో దట్ వచ్చి మీ బ్లడ్ షుగర్ వచ్చి టక్కున స్పైక్ అవ్వద్దు, స్లోగా వచ్చి మీ బ్లడ్ షుగర్ వచ్చి స్లోగా వచ్చి చూస్తారు. సో అది వచ్చి టక్కున వచ్చి జాస్తి అవ్వద్దు. సో దీన్ని ఎట్లా చేయవల అంటే ఫస్ట్ వచ్చి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతుల్ సీడ్స్ వచ్చి మీరు తీసుకోండి. అండ్ సెకండ్కి వచ్చి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అండ్ థర్డ్కి వచ్చి ఓవర్ నైట్ వచ్చి సోక్ చేయాల, అట్లీస్ట్ మినిమం వచ్చి 8 hours అయినా మీరు సోక్ చేయాల. అండ్ ఫోర్త్కి వచ్చి పొద్దున్నే ఎంటీ స్టమక్లో వచ్చి ఆ డ్రింక్ని వచ్చి మీరు తాగండి. ఆ తాగేటప్పటికి వచ్చి మోస్ట్లీ వచ్చి ఆ మెంతుల్ సీడ్ నుంచి మీరు వచ్చి తింటే మంచిది అది సరేనా. ఇలా వచ్చి మీరు 21 days చేసేటప్పటికి వచ్చి మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చి కంట్రోల్ అయ్యేదానికి ఛాన్సెస్ వచ్చి చాలా జాస్తి అవుద్ది సరేనా. అండ్ సెకండ్గా వచ్చి నేను ఒక కాషన్ చెప్తాను, 1 టీ స్పూన్ యూజ్ చేసామంటే చాలు, మీరు వచ్చి 2 to 3 స్పూన్స్ అలా యూజ్ చేయడం అవసరం లేదు. సెకండ్గా వచ్చి మీ ప్రెగ్నెంట్గా ఉమెన్గా ఉండరు లేకపోతే వేరేమైనా మెడికేషన్ తీసుకుంటారంటే ఇది వచ్చి మీ డాక్టర్ కాడ కన్సల్టేషన్ తీసుకునేసి దానికోసం మీరు యూజ్ చేయొచ్చు. అండ్ థర్డ్గా వచ్చి హెల్తీ డైట్ యూజ్ చేయండి. లైక్ చాలా మిల్లెట్స్ వచ్చి మీ బాడీలో వచ్చి యూజ్ చేసుకోండి. మీ డైట్లో వచ్చి చాలా మిల్లెట్స్ అలాగా యూజ్ చేయండి. అండ్ సెకండ్ వచ్చి డైలీ వాకింగ్ చేయాల సరేనా. ఇలా మీకు చేసేటప్పటికి వచ్చి బాగా మంచి రిజల్ట్ దొరకద్ది. ఈ వీడియో మీకు లైక్ చేస్తే